ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమైందండి నీకు? నాకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. అయితే ఈ తలనొప్పి వస్తుంది అన్న. థైరాయిడ్ లో ఏమో మైక్రో నొప్పి ఏదో అన్నారు. అంటే పద్దాక ఇప్పుడు లేదు కానీ చెవు నొప్పి బాగా బాగా నొప్పి. థైరాయిడ్ ఒకసారి ఉండండి అన్న. నొప్పి ఎక్కడుంది? అక్కడ ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ లేనని ఇంకా భయం వేసి మీకు ఒక సహోదరు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఓకే, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ? ఇదంతా నొప్పి, ఇదంతా నొప్పి, ఈ పార్ట్ అంతా నొప్పి. ఓకే, స్తుతి కలుగునుగా తండ్రి. ఇప్పుడు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇట్టి బలహీన వేసిన దురాత్మ నా ప్రభాకి ఇస్తున్నాను. నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. తల్లిని ముట్టండి, శ్వాసపరచు ప్రభువా. నీ బిడ్డను దర్శించి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడు నొప్పులా మైకి నాన్న, మైకి బాడీ అంతా తేలిగ్గా అయిపోయింది. బాడీ తేలికైపోయింది, ఫ్రీగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా నీకు? లేదులే అన్న, ఈ నొప్పి లేదు. నొప్పి లేదా? తల మీద అది మెరగ మీరు అదే ఉందిలే కానీ ఇంక ఇదేమి లేదు. బాడీ అంతా నొప్పి అయిపోయింది. ఏం లేదు. మోకాలు ఎట్టుంది? అదే అన్నా లేదన్నా, అన్న వందనాలన్నా లేదన్నా. నాకు బాగుంది కాలు. కాలు బాగుందా? చాలా బాగుంది. చాలా నొప్పితో వచ్చావు. ఎప్పటికి బాధపడుతుంది ఇట్లా? నాకు కాలు నొప్పి తరచుగా వస్తుండేది. 3 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంక ఎందుకు ఆపరేషన్ జరిగింది, ఇదంతా ఎక్కడ చేస్తాము అని చేయించుకోలేదన్నా. అది చాలా వందనాలు. కాలు ఆపరేషన్ చేయాలని ఎందుకు చేయించుకోవడం అని డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. కానీ ఎందుకు ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేశాడు. విశ్వాసంతో వచ్చింది. బిడ్డ బాడీ అంతా పెయిన్స్, ఆ కాలు కూడా చాలా పెయిన్తో బాధపడుతుంది. ఇప్పుడు ముట్టి ప్రార్థన చేయగా నా దేవుడు ముట్టి బాగు చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఐగుప్తు దేశంలో బలమైన యుద్ధ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి, రథాలున్నాయి, రౌతులున్నాయి, భయంకరమైన ఆయుధాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ చిన్న కర్రతో ఏమి చేయగలుగుతారు? అదే దేవుడు నీతో మాట్లాడి ఒక కర్ర ఇచ్చి, ఇదిగో నిన్ను మహా సైన్యానికి విడిపించబోతున్నాను, నువ్వు పో అంటే పోతావా? పోవు. ఎందుకంటే అయ్యా ఈ కర్ర ఎక్కడ ఇరిగిద్దో తెలియదు. వాళ్ళ కత్తులకి ఇరిగిపోద్ది. ఏందా సౌండ్? ఇదా? ఓకే, వాళ్ళ కత్తులకి ఇది ఇరిగిపోద్దయ్యా, ఇంకా బలమైంది ఏదో నీవు ప్రభు అని అడుగుతాం. కానీ మోషే అట్ట అడగల. నువ్వు ఓనగలు పోయాడు. ఎందుకో తెలుసా? నీ హస్తముకు నా హస్తము తోడుగా ఉంచున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ హస్తాన్ని పట్టుకొని వెళ్ళాడు, ఆ హస్తం తీసుకొని పోయాడు. ఆ హస్తంతో అద్భుతాలు చేశాడు, ఆ హస్తంతో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. పరిశుద్ధుడిగా ఉన్నాడు, తన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎక్కడ కూడా తప్పు అనేది తన జీవితంలో జరగకుండా చూసుకున్నాడు. ఇక చెప్పాలంటే మోషే అంత పరిశుద్ధుడు ఎవరు లేరు. దేవుడే మోషేకి ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న బిరుదు ప్రభు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఒక చిన్న అవిధేయత పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళకుండా చేసింది. ద్రోహులారా అని ఒక్క మాట ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. వాళ్ళు ద్రోహమే చేశారు. నిజంగా అన్నదాంట్లో తప్పేమి లేదు. వాళ్ళు ద్రోహం చేశారు. దేవుడు చేసిన కార్యాలకన్నిటి కూడా తిరుగుబాటు చేశారు. దేవుడు చేసిన ప్రతి కార్యానికి వారు వ్యతిరేకత చూపించారు. దేవునికి లోబడి బ్రతకలేదు, తిరుగుబాటు చేశారు. ఇన్ని మేళ్లు చేసినను దేవునికి నువ్వు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావని దేవుడు ఎరిగాడు. మోషే కూడా ఎరిగి ఏమన్నాడు తెలుసా? మీరు ద్రోహము చేస్తున్నారు అని అడిగారు. ద్రోహులారా అన్నందుకు ఇంకొకటి, రాయితో మాట్లాడు అని చెప్తే పొరపాటున కొట్టాడు. కొట్టిన కారణాన, ఎందుకంటే కుటుంబాలు 100 మందికి, 200 మందికి, 300 మందికి, 1000 మందికి సమాధానం చెప్పాలంటే ఒక మనిషి చాలా కష్టం. ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలకు ఒకే వ్యక్తి సమాధానం చెప్తున్నాడు. రోజు నిద్రపోయే రాత్రులు చాలా తక్కువ.
భయంకరమైన ఒత్తిడి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు. ప్రతి దానికి మోషే మీద ఆధారపడుతూ మోషే 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 అని మోషేని మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాటను ఒక మర్చిపోయే కారణం ఏదో రాయిని కర్రతో కొట్టగా దేవుడు దాన్ని ఎంతో భయంకరమైన తప్పుగా అనుకొని ఏమన్నాడు తెలుసా? నా పరిశుద్ధతను అవమానపరిచావు మోషే అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక్క రాయితో, ఆ యొక్క కర్రతో రాయిని దెబ్బ కొట్టినందుకు దేవుడు పలికిన మాట ఏం తెలుసా? నా పరిశుద్ధతను నువ్వు అవమానపరిచావు, నా పరిశుద్ధతను కించపరిచావు అని చెప్పి మోషేని ఆ యొక్క వాగ్దాన దేశములోనికి వెళ్లకుండా చంపి పడేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంత నమ్మకస్తుడు, నా హస్తము నీకు తోడుగా ఉండదని చెప్పిన ఆ గొప్ప వ్యక్తితో దేవుడు పలికిన మాట తెలుసా? అతనిని చంపివేశాడు. ఎందుకు? ఆజ్ఞ మేరటం. ఆజ్ఞ మేరటం ఒప్పుకోడు దేవుడు. దేవుడు ఏది చెబితే అదే మనం చెయ్యాలా. దేవుడు ఏది చెప్తే అదే నీ నడుచుకోవాలా. నీ మనసుకు తగినట్టుగా, నీ తలంపులు నచ్చినట్టుగా, నీ ఆలోచన తగినట్టుగా నీవు ప్రవర్తించకూడదు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే దేవుని హస్తము మనం నడిపిస్తున్నప్పుడు, ఆయన హస్తం మనం పట్టుకొని నడిపిస్తున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏందో తెలుసా? ఆయన హస్తము కింద దీన మనుష్యుడై దేవుడు ఎప్పుడు ఏది చెబుతాడో అదే చేయడానికి నీవు సంసిద్ధమై ఉండాలా. అంతేగాని నాకు దేవుడు అన్ని చేశాడు కదా, ఇక బాధ లేదనుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మోషేకి పట్టిన గతి మనకు పట్టింది. నువ్వు అనుకోవచ్చు అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కృపకాలం అంటారు. కృపకాలం అంటే కష్టకాలం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కృపకాలం అంటే ఏంటి అమ్మా? చాలా మంది అంటారు కృపకాలంలో కృప బాగా దొరుకుతుంది కదా, ఏం బాధ లేదులే అనుకుంటారు. కృప కాదు, కష్టం బాగా దొరుకుతుంది. చేసిన పాపానికి కష్టం, చేసిన అవిధేయతకు కష్టం, చేసిన ద్రోహానికి కష్టం, చేసిన భయంకరమైన పనులకు కష్టం. అందుకే మనము ఆ రీతిగా ఉండకూడదు. మనము దేవుని యొక్క అడుగు జాడలో ఉండాలా. ఇది కృపకాలము కాదు. మీ అందరి కృపేమో కానీ నాకు మాత్రం వార్నింగ్ కాలం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మీకు మాత్రం కృపే, నాకు మాత్రం వార్నింగ్. ఎందుకో తెలుసా? ఈ కొద్దిపాటి ఆవిష్కాలములో మనం చేయరాని పనులు చేసి మనం ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళామంటే, దేవుని హస్తం మనల్ని విడిచిపెట్టిందంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకే మనము చేయవలసింది ఏందో తెలుసా? దేవుడు ఆయన మన హస్తము పట్టుకోగానే దేవుని మాటలకు లోబడి బ్రతకటమే. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనము వెళ్ళాలా. ఆయన ఏది చెబితే మనం అది చెయ్యాలా. ఎందుకంటే ప్రేమమూర్తి నీ చేయి పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ప్రభు నడిపిస్తున్నాడు. ఈ చేతులు పట్టుకోవటం ఎంత ఉన్నతమైనది. మహాశక్తిమంతుడైన మన ప్రభు, కృపగల దేవుడు, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొని ఆడబడుచున్న ఆ గొప్ప దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి నీ చేయిని పట్టుకొని నడిపించడం అంటే మామూలు విషయము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అంత ఉన్నతమైన కృప, ఉన్నతమైన భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహిస్తున్నాడు. ఎంత కృప చూడండి. ఆయన తన హస్తము పట్టుకొని నడిచాడంటే, మన హస్తం పట్టుకున్నారంటే నీ టైం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ హస్తం, చాలామంది అనుకుంటారు దేవుడు నా హస్తం పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటాం. నీ హస్తం పట్టుకున్నట్టే నీకు సావుదల దగ్గర పడింది. దేవునికి మహిమ కలుగునగాక. ఏ సావుదల అమ్మా? ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజులు దగ్గర పడ్డాయి. చాలామంది అంటారు తెలుసా, నేను ఎటు పోతే నా దేవుడు అటే వస్తాడు, నేను ఎటు వెళ్తే నా దేవుడు అక్కడే ఉంటాడు, నేను ఆయన చెబితేనే పోతా. ఎవరు చెబితే? దేవుడు చెబితే వెళతా, దేవుడు చెప్పకపోతే వెళ్ళను. దేని విషయంలో? ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రభు పని విశేషం. దేవా పలానా చోటకి వెళ్ళమంటావా వద్దా నాకు చెప్పు. ఆయన పరలోకం దిగొచ్చి నీ దగ్గరకు వచ్చి కుమార్తె నువ్వు వెళ్ళమ్మా అని చెబితే అప్పుడు నువ్వు పోతావా?
అది కుదిరిద్దా? దేవుడే చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని, సువార్త ప్రకటించమని చెప్పాడు, అంతే, వేరేది కాదు. ఆయన నామపేట అనేకులను దేవుని దగ్గరకు తీసుకెళ్ళండి, మారు మనసు రక్షణలకు నడిపించండి, రాజ్య సువార్తను ప్రకటించమన్నారు. మనం ఏం చేయాలి అప్పుడు? సువార్త ప్రకటించాలా. కానీ సువార్త ప్రకటించడం కూడా, దేవా వెళ్ళమంటావా వద్దా, ఒకసారి చెప్పు ప్రభువా. మరి తినేటప్పుడు అడగొచ్చుగా, దేవా తినమంటావా వద్దా, నువ్వు తినమంటే తింటా ప్రభు అని అడగొచ్చుగా. అది మాత్రం అడగం, అది మాత్రం ఆకలంగా టపటపా తినేటివే. దేవుని పని విషయంలో మాత్రం ప్రభువా వెళ్ళమంటావా, అయ్యా వద్దా. అదేమనంటే మోషే తీసుకొచ్చి పెడతారు. మోషే చెప్పిన పని ఏంది? మోషే ఆజ్ఞ మీరాడు. దేవుని సువార్త ప్రకటించడం ఆజ్ఞ మీరటం కాదు, ఆజ్ఞ పాటించటం. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మనం ఏం చేయాలి? దేవుడు మన హస్తం పట్టుకొని నడిపిస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను కూడా అట్టగే ఉంటా. నా దేవుడు నాతో వస్తున్నాడని అర్థమైంది, నాకు పెళ్ళి దగ్గరలో ఉందని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరికి? ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక ఎప్పుడు పెళ్ళే. దేవునికి మహిమ కలుగునగా. ఏదో రోజున పెళ్లి చేస్తాడు నాకు, దేవుని స్తుతి కలుగునగాక. ఆయనకి అది ముందు మీరే నాకు పెళ్లి చేస్తారు, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన దాకొద్దు, మీరే ప్రతిరోజు నాకు పెళ్ళి సత్తనే ఉన్నారు. కానీ మీ పెళ్లి కంటే నా తండ్రి పెళ్లి చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మహిమతో మనల్ని పట్టుకొని చేయి నడిపిస్తున్నాడు, చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. మొన్న దినమున ఒకరు జరిగింది. ఏంటది? చాలామంది ఒకరిని పట్టించుకో, మనుషులు పట్టుకొని నడుస్తున్నారు. దేవుడు తన హస్తముతో పట్టుకొని నడిపిస్తుంటే ఇప్పుడు చాలామంది వేరే వేరే హస్తాలు పట్టుకుంటున్నారు. ఏ హస్తాలు? లోక సంబంధమైన హస్తాలు, శరీర సంబంధమైన హస్తాలు పట్టుకొని నడిపిస్తున్నారు. చాలామంది అభయం ఇచ్చారు. ఎవరు? మొన్న 14వ తారీఖున. ఏ 14 అమ్మా? 14వ తారీఖున ఏమైంది? 14 ఏమొచ్చింది? ఇది మాత్రం బాగా తెలుసు అందరికీ. ఇది ప్రపంచం మొత్తానికి బాగా తెలిసిన రోజు. నాకు తెలీదు. జనవరి 14 ఏందిరా జనవరి 14? ఆ రోజు నువ్వు పబ్లిక్ మీటింగ్ పెట్టాలి అన్నాడు. ఎందుకురా అన్న? నాకు తెలీదు. ఎబి అన్నాడు, పబ్లిక్ మీకు ఆ రోజు పెట్టాలన్నా, ఎందుకంటే అసలు ఆ రోజే పాపం విస్తారంగా ఉండేది నాన్న, ఆ రోజు నువ్వు మీటింగ్ పెట్టాలంటున్నాడు. నాకు ఎందుకంటే జనవరి 14 ఏంటంటే సరే పేపర్ చూసా, మీకున్న జ్ఞానం నాకు లేదు. దేవునికి మహిమ కలుగును. ఫిబ్రవరి 14 తప్పు చదువుతున్నాను, తనండి వచ్చి దేవుని స్తుతి కలుగును గాక. ఎందుకని? ప్రియమైన రోజు కాబట్టి తప్పు చేద్దాం. మీరేం చేయాలి? వచ్చి నన్ను తన్నాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఫిబ్రవరి 14. బా, ఎంత అద్భుతమైన రోజు. ప్రతి యవన బిడ్డ, ప్రతి యవనుడు దాని కొరకు హృదయం పులకించిపోతూ ఉంటుంది. పాపం ఏం చేస్తారో తెలుసా? దానికోసము ప్రార్థనలు కూడా ఆపేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రిపరేషన్ హాలిడేస్. దేవునికి మహిమ. ఎవరి కోసము? 14వ రోజు కోసం, 14వ తారీఖు కోసం. సరే 14వ తారీఖు వచ్చింది. ఈ పనికిమాలోడు ఆ పనికిమాల దాంతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు ఆ రోజు? అమ్మా, ఈ పనికిమాలోడు ఆ రోజు కోసం ఎదురు చూసి మొత్తానికి వీడి దగ్గర, వీడి పని పాట ఏముండదు, డబ్బులే ఉండి వీడి దగ్గర. ఎవరి దగ్గర? అమ్మా, ఈ ప్రేమికుడి దగ్గర డబ్బులు ఉండవు, ఆ ప్రియురాల దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఇద్దరు అమ్మ నా దగ్గర అడుక్కు తిని పట్టడమే. దేవుడు ఎవరి దగ్గర? ఇద్దరు అమ్మ నా దగ్గర అడుక్కు తిని బ్రతికి వీడి ప్రేమ పాఠాలు చేస్తే ప్రారంభిస్తాడు. ఎవరు చేపట్టుకుంటారు? వీళ్ళిద్దరూ ఒకళ్ళ ఒకళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు టకటకరి. దేవుడు చేపట్టుకోరు, ఒకళ్ళ ఒకళ్ళు. సరే 14వ తారీఖు వచ్చినప్పుడు వాగ్దానం ఏందో తెలుసా? ఈ ప్రియుడు ఆ ప్రియురాలతో చేసే వాగ్దానం ఏందో తెలుసా? నీకు బంగారం తెచ్చిద్దాం. ఎవరి దగ్గర రూపాయి ఉండదు. ఎవరి దగ్గర? నీకు బంగారం తెచ్చిద్దాం అనుకున్నాను, కానీ నీవే నిలువెత్తిన బంగారం అయితే నీకు ఏ బంగారం ఉపయోగాలు అంటాడు. ఎవరికి? ఎవరికి? అమ్మా, ఈ యొక్క 14వ తారీఖున నీకు గిఫ్ట్గా నీకు ఒక రింగు తెద్దాం, బంగారం రింగు తెద్దాం అనుకున్నాను, కానీ నువ్వే 30 అడుగులు నిలువెత్తిన బంగారం అయితే నీకు ఈ రింగేం పనికి వచ్చిద్దమ్మా అని నేను తేలేదనగానే ఏ పిల్ల ఏమట్టే చేసి తెలుసా? నేను అంత బంగారమా? ఏది? నేనంత బంగారమా? దీనికి కొద్దిగా సిగ్గులేదు. ఎవరికి? వాడు ఆ మాట చెప్పిన కొద్దిగా ఆలోచించాలిగా.
నేను బంగారం అంట. వీడికి అంత ఇష్టమైంది వీడికి అంత ఏమా కొద్దిగా సిగ్గు లజ్జ. వాడు ఎగ్గొడతానికి బుషి మాట చెప్పాడు. ఇదేమనుకుంటుంది, నేనే బంగారం అనుకుందాను. అబ్బా నన్ను బంగారులాగా ప్రేమిస్తున్నాడు. ఇంకోటి అంటాడు, అయ్యా అమ్మా నిన్ను చందమామ తీసుకొచ్చి నీ చేతులు పెడదాం అనుకున్నాను, కానీ చందమామ కాంతి నీ ముఖం కంటే తక్కువగా ఉందని నేను చందమామను తీసుకురాలేదనగా ఏమేం చేసిద్ది, ఏం తిప్పిద్ది అమ్మా, ఏం తిప్పిద్ది? నేను ఎవరితో, ఎవరికంటే ఎక్కువ? చందమామ కంటే అంత అందంగా ఉన్నానా? ఎవరి కోసం? బుష్ మాటలు నడక జీవితాన్ని కొనసాగింపజేయరు. ఆ దేవునికి స్తుతి కలుగునగాక. నా దేవుడి పనికి మాల మాటలు చెప్పడు నా ప్రియుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఏం చేస్తా నిన్ను పట్టుకొని పరలోకములోనికి తీసుకువెళ్తాడు. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, దాన్ని మించిన మహిమతో నింపి వీటన్నిటికంటే ఉన్నతంగా ఉన్న ఆ మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. నీ కింద నిజముగా సూర్యుడు తక్కువే, చంద్రుడు తక్కువే, బంగారం తక్కువే, వెండి తక్కువే, వజ్రాలు తక్కువే. దేవుడికి నా దేవునితో నడిస్తే దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రార్థన అవసరతను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మారేడుమల్లి, నల్లమల అడవి ప్రాంతాల్లో దేవుని సువార్త అందించడానికి ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతాలకు వెళుతున్నాం. ఎందుకంటే సువార్త అందని అడవి ప్రాంతాలు చాలా ఉన్నాయి, గూడాలు చాలా ఉన్నాయి. చెంచుల మధ్యకు, తాండాల మధ్యకు, కొండదొరల దగ్గరికి, కోయదొరల దగ్గరికి వెళుతున్నాం. దేవుని సువార్త వారికి దగ్గర లేదు. అయితే రక్షించబడిన వారు అక్కడక్కడ ఉన్నారు. వారి దగ్గరికి పోయి దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఎంతో ప్రయాసతో మేము ఆడికి వెళుతున్నాం. బైకులు వేసుకొని పోతున్నాం, అదే రీతిగా ఆటోలు వేసుకొని వెళ్తున్నాం. వెళ్ళడానికి చాలా ప్రయాసతో ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యలో కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్యకు ఒక వ్యాను, సెకండ్ హ్యాండ్ వ్యాను కావాలని కోరుకుంటున్నాను. ప్రభు దాన్ని అనుగ్రహించులాగిన ప్రార్థన చేయండి. సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే, వ్యాన్ ఉంటే ఆ ప్రాంతానికి మేము పోయి సువార్త అందించి రావడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర ఉన్నవి తీసుకుని వెళ్ళటానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది, బైకుల మీద వెళ్ళాల్సి వస్తుంది. రోడ్డు లేని ప్రాంతం, ఎత్తు పొలాలు, భయంకరమైన రాళ్ళు, వాటిలో ప్రయాణం అయిపోయేపాటికి చాలా అలసిపోతున్నాం. కనుక విడివిడిగా బైకులు వేసుకుని వెళ్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే తిరగవలసిన ఆ యొక్క అడవి ప్రాంతంలో గూడాలు చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి. కనుక మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఒకటి అవసరమైంది. కనుక ఆ వెహికల్ కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే దానికి సహకరించండి. ఈ యొక్క మినిస్ట్రీకి అడవి ప్రాంతంలో వెళ్ళటానికి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలని కోరుకుంటున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో దీని విషయమై ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. అదే రీతిగా ముఖ్య గమనిక, ఈ యొక్క పరిచయ నిమిత్తమై మేము ఎవరిని కూడా మధ్యవర్తుల్ని పెట్టలేదు, ఎవరికి కూడా కానుకలు తీసుకోమని మేము చెప్పలేదు. కనుక ఎవరికి కూడా మీరు కానుకలు ఇవ్వద్దు. ఏవైనా మీరు సహకరించాలనుకుంటే నేరుగా మాకే కాల్ చేయండి. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను, మీకు వివరాలు తెలియచేస్తాను. కాబట్టి దయచేసి ఎవరికి కూడా కానుకలు ఇవ్వద్దని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రయాసతో, ప్రార్థనతో ప్రభు పని కొరకు ఇవ్వాలని ఆశతో ముందుకు వస్తారు. కాబట్టి మీరిచ్చే ఆ యొక్క ప్రతి సహాయము దుర్యోగం కాకుండా ఉండలాగిన ఎవరికి మధ్యవర్తులకి ఇవ్వద్దు. దయచేసి మాకే ఫోన్ చేసి మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క వ్యాన్ కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి సెకండ్ హ్యాండ్ వ్యాన్ అవసరమైంది కనుక ఆ వ్యాన్ ప్రభు ఇచ్చులాగున మీరు ప్రార్థన చేయండి.
ప్రేరేపిస్తే సహకరించండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మార్చి నెలలో 11వ తారీఖున జరగవలసిన అభిషేక తైలం ఆరాధన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ఆరాధన నిర్వహించలేకపోతున్నాం. క్యాన్సిల్ అయింది కనుక దయచేసి ఎవరు కూడా ఈ 11వ తారీఖున కూడికకు రాకండి. మరలా తదుపరి మీకు అనౌన్స్ చేసేంత వరకు కూడా దయచేసి గుంటూరుకు రావద్దని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. 11వ తారీఖున ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన క్యాన్సిల్ అయింది కాబట్టి మీరు ఈ యొక్క మాటలను అర్థం చేసుకొని మీరు దయచేసి ఎవరు రావద్దని, 11వ తారీఖున కూడికకు రావద్దని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. మా ప్రభు చిత్తమైతే మరలా ఒక డేట్ మీకు అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే అనేక దూర ప్రాంతం నుండి వస్తున్నారు కాబట్టి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఉండలాగున ఈ మాట తెలియచేస్తున్నాను. కనుక 11వ తారీఖున అభిషేక తైలం ఆరాధన క్యాన్సిల్ అయింది కాబట్టి మీరెవరు రావద్దని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ఏమైందమ్మా నీకు? నాకు వచ్చి నడినెత్తి మొదలు 10 కాలు వరకు నరాలన్నీ నొప్పులు నొప్పులు ఇప్పుడు ఉన్నాయా నీకు? ఉన్నాయి. ఒకసారి చూసి ఎక్కడ ఉండి చెప్పు. అక్కడ ఉన్నాయా నొప్పులని? నుంచి ఇదంతా నొప్పి, ఈ బాడీ అంతా నరాల నొప్పులు, బాడీ అంతా. మళ్ళీ నెమ్ము ఉన్నదని చెప్పింది ఈ మధ్య. ఓకే, ప్రార్థన చేస్తాం. మోకాలు కూడా నొప్పులు, వాపులు. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయా? ఒకసారి చూసుకో, కాలు ఇటాన్ని చూసుకో. ఇట్లాగా ఉన్నాయా నొప్పులు? ఉన్నాయా? ఓకే, ప్రార్థన చేస్తాం. యేసు నామములో ఇప్పుడే కల రక్త మార్పు చెందును గాక. మీ రక్తాన్ని విడికిస్తున్నాను, అంతకా శక్తులు అయిపరచుమని యేసు నామం ప్రార్థించి మీ రక్తాన్ని విడికిస్తున్నా తండ్రి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే ప్రభా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇటు మళ్ళీ ఎదుగేసిన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే నడుమొప్పులు తొలగిపోను గాక. బాడీలో ఉన్న ప్రతి నొప్పి లైనైపోను గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసుకో, మేడలో చూసుకో, ఒకసారి నొప్పులు చూసుకో. మేడం చెయ్యి, మేడం అమ్మా. మెడలు నొప్పులు తగ్గులు. నాకు వచ్చి ఎముకలు బోన్స్ ఇవన్నీ పుడుతున్నాయి. రెక్కల సందుని ఇదంతా నడుము వరకు బాగా గొడవలతో కొట్టినట్టు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది నాన్న? ఇప్పుడు కొంచెం తగ్గింది. తండ్రి నీకే వందనాలు తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకోనండి గాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. Heal in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకనుక యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూసుకున్నాను, ఒకసారి చూసుకో. ఇట్లా మొత్తం చెక్ చేసుకో. అమ్మా తగ్గిందా? నిజమేనా? నువ్వు చెప్పండి, చదువుతున్నావా? లేదు, నేను బస్సులో వస్తా కూడా కంది బతకలేకపోయినా, చేతులు కంది పట్టుకోలేకపోయావు. నరాల నొప్పులతోటి. నరాలు కంది మైకి పట్టుకో. ఇప్పుడు నొప్పులు ఎక్కువతో ఎక్కుతాయి. మైకి పట్టుకో. ఇంత లగేజ్ పట్టుకుంటే ఇది కంది అన్న పట్టుకోవాలి, పట్టుకోలేనా? అంత విపరీతమైన నొప్పులు. ఏ ఊరు చేసినామా? కనికి నుంచి పాపలు చుట్టూ. ఓకే, దేవా నీ పెట్టుపెట్ల గొప్ప కార్యం ఇస్తాడు. చేతితో కండు కూడా పట్టుకోలేని స్థితిలో వచ్చిందట. దేవుడు ఇక్కడ అభిషేక తెలారం రాగానే ప్రేమ్ చేసినప్పుడు దేవుడు తన బాడీలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి ముట్టినాడు. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ఏమైందమ్మా నీకు? బాగా తలనొప్పి, మెల్ల నొప్పులు, షుగర్ ఉంది, బేబీ ఉంది, గ్యాస్ స్టవ్లు ఉంది. నడవగలుగుతున్నావా నువ్వు? కర్ర వేసుకుంటేనే నడుపుతాను. కర్ర వేస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 2 మోకాలు, నడుము నొప్పి కూడా. స్తుతి కలుగునగాక.
తండ్రి ఇప్పుడే ప్రభువా ఈ నూనెని తండ్రి సూర్యకాంతి రక్తముగా మార్చండి. యేసు నామములో కలువ రక్తము మార్పు చెందని గాక. మీ రక్తాన్ని ఇప్పటికి అంతగా శక్తులు అయిపోస్తే యేసునా ప్రార్థించి మీ రక్తాన్ని ఇప్పటికి ఇస్తున్నా తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే స్థుతి కలుగునగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నిలవలేని స్థితిలో ఉన్న మీ బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరిచి నడిపించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. In the name of Jesus, Holy Spirit God, మీ రక్తంతో ముద్రిస్తున్నాను. మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. Heal, heal, heal in the name of Jesus. ఈ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామముల నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోనుగాక. Heal in the name of Jesus. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లే in the name of Jesus. నడు. Holy Spirit God. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నడు సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఎంతమంది వేసింది రేపు చేయి. ఇప్పుడు అంతవరకు నీకు లేవదే కాదు. అదొక్కడే ప్రాబ్లం. నీకు మోకాలు నొప్పి నీ చేయి లేవాలి. తండ్రి నీ రక్తంతో ముద్రిస్తున్నాను. నీ బిడ్డలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ చేతి మీరు ముట్టండి ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించు. యేసు నామములో ఇప్పుడే చెయ్యి లేపుగాక. మీ నామముపై ఆజ్ఞాపిస్తున్నాను. సృష్టికర్తని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగుగాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. నిరంతరంతో ముద్రిస్తూ యేసు నా ప్రార్థించడం పెట్టుకుంటాను ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. లేపు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లేచినా మళ్ళా దింపు చెయ్యి. మళ్ళా చెయ్యమ్మా. చెయ్యి దింపు. మళ్ళా లేపు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడు నుంచి బాధపడుతున్నా చెయ్యి లేపలేక? ఎప్పటి నుంచి? 10 నుంచి పైకి లేపలేకపోతున్నావు. ఇక్కడ దాకా లేపుతావు. 10 సంవత్సరాల నుంచి ఒకసారి ఎట్లను ఓ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 10 సంవత్సరాలు చేయలేకపోలేవు. రుద్దుకోలేవు. దేవుడి గుంటే ఓ ప్రైజ్ ది లార్డ్. దేవుడి స్తుతి గాక. 10 సంవత్సరాల నుంచి చేయి పైకి లేపలేదు తల్లి. ఇక్కడ రుద్దుకోలేదండి. ఎవరు కూడా చేయకుండా స్నానం చేయలేని స్థితిలో ఇక్కడికి వచ్చింది. 10 సంవత్సరాలు బాధపడుతుండగా కృపగల తండ్రి మన దేవుడు ముట్టి బాగు చేసి తన చేతికి ఇచ్చాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా ఎక్కడ ఉంది? నొప్పుందా లేదా? నిందా ఉందా? ఇంత కూర్చోలేకపోయా. ఇప్పుడు ఎప్పుడైతే బాధపడ్డా అది ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? ఇట్లా పుట్టే దాన్ని కావు. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమర్పణ అయిపోతుందా? గ్లోరీ టు గాడ్. కృపగల తండ్రి నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తి బల ఎదుగలిసిన దురాత్మ నా ప్రభువును ఆజ్ఞాపిస్తున్నాను. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open, open in the name of Jesus. యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వరకు నా తండ్రి. ఆమేన్ ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చోటు మీరు ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు.